ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం వాక్యం ధ్యానం చేద్దామండి. ఇంతవరకు మనం పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో వ్రాయబడిన కొన్ని పరిశుద్ధ పర్వతాల గురించి సంభాషించుకుంటూ ఉన్నామండి. ఆ విధంగానే ఆది కాండము 8వ అధ్యాయం 5లో వ్రాయబడిన అరారాతు అనే పర్వతంపై దేవునికి నోవహుకు మధ్యన జరిగిన దైవిక సంబంధమైన మాటలను విన్నాము. అలాగనే ఆదికాండం 22వ అధ్యాయం అంతటిలో చెప్పబడిన మోరియా పర్వతంపై దేవునికి అబ్రహాముకు ఇస్సాకునకు మధ్యన మోరియా పర్వతంపై జరిగిన ఆధ్యాత్మిక దైవ సంభాషణలను ధ్యానం చేస్తూ ఉన్నామండి. అందులోని భాగంగానే ముందుగా మనం అబ్రహామును గురించి, తన కుమారుడైన ఇస్సాకును మోరియా కొండపై బలి ఇచ్చిన విధానం గురించి విన్నాము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మోరియా పర్వతంపై 4 దైవ సంఘటనలు జరిగాయండి. అవి ఏమిటంటే, దేవుడు బెర్షెబాలో అబ్రహామును దర్శించి మాట్లాడి తనకు కలిగిన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును మోరియా పర్వతంపై నాకు దహన బలిగా అర్పించమన్నాడు. రెండవది, దావీదు అదే మోరియా పర్వతంపై ఉన్న ఓర్నాను పొలమును దేవునికి దేవాలయం కట్టడానికి కొన్నాడు. మూడవది, దేవుని చిత్తము చొప్పున అదే స్థలమునందు అదే పర్వతంపై దావీదు కొన్న ఓర్నాను పొలములోనే సొలొమోను గారు దేవాలయం కట్టించాడు. నాలుగవది, యేసును సిలువ వేసినది కూడా ఆ మోరియా పర్వతంపైనే. ఎలాగంటే, ప్రభువుని సిలువ వేసిన గొలగతా కొండ మోరియా పర్వతానికి సంబంధించిన కొండ. అది ఊరికి బయట ఉన్న ఆ కొండపైనే యేసుని సిలువ వేశారు. ప్రభువుని సిలువ వేసిన ఆ స్థలమును గొలగతా కొండ అని, కల్వరి కొండ అని కూడా పిలుస్తారు. ఈ మోరియా పర్వతం పైనే జరిగిన ఈ 4 సంఘటనలలో ముందుగా మనం అబ్రహామును గురించి, ఇస్సాకు యొక్క బలియాగమును గురించి విన్నామండి. ఆ కొండపై జరిగిన రెండవ సంఘటనగా మోరియా పర్వతంపైనే దావీదు దేవుని ఆలయం కొరకు ఓర్నాను పొలమును కొన్నాడు. దావీదు యెబూసీయుడైన ఓర్నాను పొలమును ఆ కొండపైనే ఎందుకు కొనవలసి వచ్చింది అనేది మనం రెండవ అంశముగా ఇప్పుడు మనం సంభాషించుకుందామండి. దేవుడు ఇశ్రాయేల్ రాజైన సౌలు మరణానంతరము దావీదును తన ప్రజలపైన, ఇశ్రాయేల్ వారిపై రెండవ రాజుగా నియమించి ఎంతగానో ఆశీర్వదించాడు. ఆ విధంగా దావీదు శత్రుభయం లేకుండా నెమ్మదిగా ఉన్న కాలములో దావీదుకు ఒక ఆలోచన కలిగింది. అదేమిటంటే, నేను దేవుని కృపను బట్టి సరంబీ భవనాలలో నేను నివాసం చేస్తున్నాను. సర్వశక్తి గల దేవుని మందసము గుడారంలోనే ఉంది. సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహాదేవునికి ఒక మందిరము కట్టించాలని తలంచాడు. వెంటనే నాతాను ప్రవక్తను పిలిపించి తన ఆలోచన తెలియపరిచాడు. అందుకు నాతాను, రాజా, దేవుడు నీ యందు ఉన్నాడు కనుక నీ ఆలోచన చొప్పున చేయి అని ఆశీర్వదించి ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ రాత్రి దేవుడు నాతాను దర్శించి ఇలాగా మాట్లాడాడు. దావీదు నాకు ఒక మందిరము కట్టాలని వచ్చిన ఆలోచన మంచిదే. అయినా నేను ఇంతకాలము నా సన్నిధి గుడారములోనే ఉంది కదా. ఎప్పుడైనా ఎవరినైనా నాకు ఆ దేవాలయం కట్టించమని అడిగానా? అయినను దావీదు నాకు మందిరమును కట్టకూడదు. ఎందుకంటే దావీదు తన జీవిత కాలములో చేసిన అనేక యుద్ధముల వలన దావీదు చేతులు రక్తముతో తడిసిపోయినవి కనుక ఆ రక్తము అంటిన చేతులతో నా మందిరము నిర్మించకూడదు. దావీదుకు పుట్టబోయే కుమారుడు నా మందిరమును కట్టిస్తాడు అని నీవు దావీదుకు చెప్పు అని దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. అలాగా దేవుడు నాతాను ప్రవక్త గారి ద్వారా దావీదునికి ఒక వర్తమానం పంపించాడు. అందుకు దావీదు, అయ్యో, ఈ గొప్ప కార్యమును దేవుడు నన్ను చేయవద్దన్నాడే అని బాధపడకుండా నా గర్భమునందు పుట్టబోవు కుమారుడు నిర్మించుతాడు అని చెప్పినందుకు దావీదు సాగిలపడి నమస్కరించి, దేవా, నేను ఏ పాటివాడును, నా ఇంటివారు ఏ పాటివారు? తండ్రి, ఇంతటి బాధ్యత నీవు నాకు ఇచ్చినందుకు దావీదు అనే నేను నీకు ఏమి ఇవ్వగలను నాయనా? దేవా, నా తండ్రి, నా జీవిత కాలమంతా నేను స్తుతిస్తూ కీర్తిస్తాను తండ్రి అని అక్కడే సాష్టాంగపడి ప్రార్థించాడు. దేవుడు తనకు ఆత్మానుసారుడైన దావీదును ఎంతో ఆశీర్వదించినందున శత్రురాజులందరిపై విజయము పొందుకున్నాడు. ఆ సమయంలో సాతాను యూదా ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా లేచి సాతాను దావీదు చేత యూదా ఇశ్రాయేలు యొక్క జనసంఖ్యను లెక్కించాలి అన్న ఆలోచనకు సాతాను దావీదును ప్రేరేపించడం జరిగింది. ఎందుకంటే సాతాను
దేవుడు దావీదునికిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టాలని సాతాను ఆలోచన కలిగి ఉంది కనుక దేవునికి ఇష్టం లేని పని చెయ్యమని సాతాను దావీదును ప్రేరేపించటం జరిగింది. అంతటా దావీదు తనకు కలిగిన ఆలోచన నిమిత్తము పరమప్రభు దగ్గర విచారణ చేయకుండా, ప్రార్థించకుండా తొందరపాటున సాతాను కలిగించిన ఆలోచనలకు ప్రేరేపితుడై వెంటనే సైన్యాధిపతి అయిన యోవాబును అధిపతులను తన దగ్గరకు పిలిపించుకొని, మీరు దేశమంతా తిరిగి బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలులను జనుల సంఖ్య ఎంతమంది ఉన్నారో నాకు తెలియపరచండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకు దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు రాజుతో మాట్లాడుతూ, నా ఏలిన వాడవైన రాజా, యెహోవా దేవుడు నీ జనులను ఎంతగానో విస్తరించాడు కదా, ఇంకా కూడా వృద్ధి కలిగిస్తాడు. వారు ఎంత సంఖ్య ఉన్నారో అని నీకు చింత ఎలా? ఈ జనుల సంఖ్య ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవటం దేవునికి ఇష్టం లేని పని కదా. రాజా, తమరు ఇశ్రాయేలు వారిని లెక్కిస్తే దేవుడు వారికి శిక్ష కలుగు చేస్తాడేమో. అయినా ఈ ఆలోచన తమరికి ఎందుకు కలిగింది అని చెప్పాడు. యోవాబు అలాగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో విస్తరింపచేశాడు కదా, ఆ విషయమై పరమతండ్రికి ప్రార్థించవలసింది పోయి అకారణంగా ఈ జనాభా లెక్కలు ఎందుకు అన్నట్లుగా వారిని లెక్కించటం దేవునికి ఇష్టం లేకపోవచ్చు. అప్పుడు దేవుడు ఆ ప్రజలకు కష్టం కలిగిస్తాడేమో. ముందు దేవునికి తెలియపరచకుండా ఈ పని చేయటం మంచిది కాదు అన్నట్లుగా యోవాబు దావీదు రాజుకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం గమనిస్తే సైన్యాధిపతి అయిన యోవాబు అంత చొరవగా దావీదు గారితో ఎందుకు మాట్లాడాడంటే, యోవాబు ఎవరో కాదండి, దావీదుకు సొంత మేనల్లుడు, దావీదుకు చిన్న అక్క అయిన సెరూయా పెద్ద కుమారుడు. ఈ యోవాబుకు 2 తమ్ముళ్ళు ఉన్న సహోదరులు కూడా ఉన్నారు. దావీదు సైన్యంలోనే ఉన్నారు వారు కూడా. ఈ ముగ్గురు కూడా దావీదును కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండే అంగరక్షకులుగా ఉన్నారు. అలాగా చూసుకోమని తమ తల్లి అయిన సెరూయా దావీదు రాజును చూడమని వారికి చిన్నప్పటి నుంచి నేర్పించింది. యోవాబుకు దావీదు రాజు జనాభా లెక్కలు చూడమనటం ఏహ్యం అనిపించి అక్కడి నుండి వెళ్ళి దేశ సంచారం చేసి తిరిగి 9 నెలల 20 రోజులకు యెరూషలేముకు చేరాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి పట్టగల 8 లక్షల వీరులను, యూదా వారిలో 5 లక్షల మంది కత్తి పట్టగల యోధులు ఉన్నారని జనసంఖ్య లెక్కను యోవాబు రాజునకు అప్పగించాడు. ఈ మాటలు 1 దినవృత్తాంతం 21 అధ్యాయంలో మనం చూడగలుగుతామండి. దావీదు రాజు జనముల సంఖ్యను చూసిన తరువాత పశ్చాత్తాపంతో దావీదు గుండె కొట్టుకుని చుండగా, నేను చేసిన పనిని బట్టి గొప్ప పాపము కట్టుకున్నాను, నేను ఎంత అవివేకినై ఈ పని చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. అలాగా దావీదు పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తూ, యెహోవా దేవా, నాపై కరుణించి దయచూపి నీ దాసుడునైనా నేను చేసిన ఈ దోషమును పరిహరింపమని దేవునికి ప్రార్థించి ఉదయం లేచినప్పుడు ఆ సమయమునందు దేవుడు ప్రవక్త యొగు గాదును దర్శించి మాట్లాడి, గాదు ప్రవక్త ద్వారా దావీదునకు దేవుడు ఒక వర్తమానము పంపించాడు. వెంటనే గాదు దావీదు సన్నిధికి వచ్చి, రాజా, నీకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు చేసిన ఈ కార్యమును బట్టి 3 విషయములను నీకు తెలియపరచమన్నాడు. ఆ 3 నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుంది అని ఆ 3 సంగతులను వివరంగా తెలియపరుస్తూ, రాజా, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు కరువు కలగటానికి ఒప్పుకుంటావా? నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవటానికి ఒప్పుకుంటావా? లేక నీ దేశమందు 3 రోజులు తెగులు రావటానికి ఒప్పుకుంటావా? ఈ 3 దేనికి ఒప్పుకుంటావో చెప్పు. నీ సమ్మతిని నేను దేవునికి తెలియపరచవలసి ఉంది కనుక ఈ 3 ఏది నిర్ణయించుకుని చెబుతావో చెప్పు అని ప్రవక్త అయిన గాదు గారు దావీదును దేవుని పక్షమున ప్రతినిధిగా ప్రశ్నించాడు. అంతటా ఆ మాటలు విన్న దావీదు, నాకు ఏమి చెప్పాలో తోచుకున్నది, నేను గొప్ప చిక్కుల్లో పడ్డాను. యెహోవా బహు వాత్సల్యము కలవాడు కనుక మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలోనే పడుదునుగాక అని దావీదు గాదుతో చెప్పాడు. అందుకు దేవుడు తాను చెప్పిన విధంగా ఇశ్రాయేలు వారి మీదకి తెగులు పంపించాడు. ఆ తెగులు వచ్చిన మొదటి రోజున
ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దాని నుండి బెర్షెబా వరకు 70,000 మంది ఇశ్రాయేలు వారు ఆ తెగులుతో మొదటి రోజున మరణించారు. అయితే తెగులు దూత యెరూషలేముపై తన హస్తము చాపి నాశనము చేయబోవచ్చుండగా యెహోవా దేవుడు మృతి పొందిన జనములను బట్టి పశ్చాత్తాపం పొందినందున దేవుడు నాశన దూతతో, ఇంకా చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో, యెరూషలేం జనులను నాశనము చెయ్యకు అని దేవుడు సంహారపు దూతకు ఆజ్ఞాపించాడు. అంతటా ఆ దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళమ దగ్గర నిలిచి ఉండగా దావీదు పరిశుద్ధాత్మ కలవాడు కనుక ఆ దూతను చూశాడు. దేవుడైన యెహోవాకు ఇలాగున ప్రార్థించాడు. చిత్తగించుము తండ్రి దేవా, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే కదా. దేవా, గొర్రెల వంటి జనులు ఏమి చేశారు? పాపము చేసింది నేను కనుక దేవా, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని ప్రార్థించాడు. అంటే ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే, ప్రభువా, ఈ జనులకు బదులుగా పాపము చేసిన నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు దేవా, గొర్రెల వంటి ఈ ప్రజలపై ఏ తెగులు రానియకు అని అన్నట్లుగా ప్రార్థించాడు. ఈ మాటలు 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం అంతటా యందు వ్రాయబడి ఉంటుందండి. అంతటా ఆ సంహారపు దూత దేవుని ఆజ్ఞ ప్రకారం యెరూషలేం వెళ్లకుండా అరౌనా అనే ఓర్నాను కళ్ళమందు భూమి ఆకాశముల మధ్యన నిలిచి వరలో నుండి తీసిన కత్తిని చేత పట్టుకొని ఆ కత్తి యెరూషలేం మీద చాపిన యెహోవా దూతను దావీదు చూశాడు. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్ట కట్టుకుని వారై సాష్టాంగపడి మరలా ఇలాగా ప్రార్థించాడు. ఈ జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా. ఈ కార్యమును బట్టి ఈ పాపము అనే చెడుతనం జరిగించిన వాడను నేనే కదా దేవా. గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి? నా దేవుడు అయిన యెహోవా, బాధపెట్టి నీ చెయ్య నీ జనుల మీద పడకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండని తండ్రి అని దావీదు పశ్చాత్తాపముతో దేవునికి విన్నవించుకుంటూ ప్రార్థించాడు. అంతటా దేవుడు యెబూసీయుడైన ఓర్నాను అనే అరౌనా కళ్ళమనందు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించమని దేవుడు తన ప్రవక్త అయిన గాదు ద్వారా వర్తమానం పంపించాడు. దేవుడు గాదు ద్వారా తెలియపరిచిన మాటలను బట్టి దావీదు మోరియా పర్వతంపై ఉన్న ఓర్నాను అనే అరౌనా కళ్ళమ దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఓర్నాను కళ్ళములో గోధుమలను కూర్చుకుంటూ యథాలాపంగా వెనక్కి తిరిగి చూసినప్పుడు యెహోవా దూత ఆ కళ్ళములో కత్తితో నిలబడి ఉండటం చూశాడు. అప్పుడు అక్కడ ఆ దూతను చూసిన ఓర్నా 4 కుమారులు ఆ దూతను చూసి భయపడి దాగుకున్నారు. అదే సమయంలో దావీదు ఓర్నాను దగ్గరకు వచ్చినప్పుడు అరౌనా అనే ఈ ఓర్నాను దావీదు రాజును చూసి కళ్ళము నుండి బయటకు వచ్చి తల వంచి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు ఓర్నానుతో మాట్లాడుతూ, ఈ తెగులు జనులను వదిలిపోవునట్లుగా ఈ కళ్ళము ప్రదేశమునందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించటానికి నీ కళ్ళమును తగిన వెలకు నాకు ఇమ్మని దావీదు ఓర్నానుతో అనగా, అంతటా ఓర్నాను, రాజైన నా ఏలినవాడా, ఈ కళ్ళమును తీసుకొని మీరు అనుకున్నట్లుగా దేవుని చిత్తమున చేయండి. ఇదిగో, దహన బలులకు ఎద్దులు, కట్టెలకు నూర్పిడి సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి, ఇవన్నీ నేను బలి కొరకు సమకూరుస్తాను అని ఓర్నాను ఎంతో భక్తి భావంతో రాజుకు మనవి చేసుకున్నాడు. ఓర్నాను మాటలు విన్న దావీదు, అలాగా కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకోను, యెహోవాకు దహన బలులు అర్పించను, నీకు న్యాయమైన క్రయధనం నిచ్చి కళ్ళమును తీసుకుంటాను అని దావీదు ఓర్నానుకు చెప్పి ఆ పొలమునకు 600 తులముల బంగారం క్రయధనంగా దావీదు ఓర్నానుకు ఇచ్చాడు. దహన బలి కొరకు ఇచ్చిన ఎద్దులకు కూడా 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు. అక్కడ యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి సమాధాన బలులను దహన బలులను అర్పించాడు. ఆ విధంగా దేవునికి ఆత్మానుసారుడైన దావీదు సమాధాన బలులను దహన బలులను అర్పించినప్పుడు దేవుడు దేశక్షేమము కొరకు చేయబడిన విజ్ఞాపనలను యెహోవా తండ్రి ఆలకించినందున ఆ తెగులు దూత యెరూషలేములోని ఇశ్రాయేలు ప్రజలను విడిచిపోయినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఈ మాటలు 2 సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయములో 1 దినవృత్తాంత గ్రంథములో 21, 22 అధ్యాయాల్లో ఆత్మదేవుడు వ్రాయించిన మాటలను మనం చూడగలుగుతామండి. యెబూసీయుడైన
ఓర్నాను అనే అరౌనా పొలమునందు దేవుడు తన మందిరం కట్టడానికి నాకు ఈ ప్రదేశమును చూపించాడు అని దావీదు తెలుసుకొని అక్కడే బలిపీఠం కట్టి బలి అర్పించాడు. పూర్వములో దేవుడు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలు ప్రజల కొరకు చేయించిన దేవుని మందసముతో ఉండిన ప్రత్యక్షపు గుడారమును వారు సీనాయి అరణ్యము నుండి ప్రయాణించి వాగ్దాన భూమి అయిన కానానికి వచ్చిన సమయంలో ఆ బలిపీఠము అనే ఆ దేవుని మందస ప్రత్యక్ష గుడారమును గిబియోను అనే ఉన్నతమైన స్థలములో ఉంచారు. దావీదు మోరియా పర్వతముపై దేవుడు తనకు చూపించిన ఓర్నాను కళ్ళము అనే పొలమునందు బలిపీఠము కట్టి బలులు అర్పించిన తరువాత దావీదు మహారాజు ప్రజలందరికీ ఇలాగా చెప్తూ, ఇక మీదట యెహోవా నివాస స్థలము ఇదే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇచ్చే దహన బలులకు ఈ పీఠం ఇదే అని సెలవిచ్చాడు. అంటే ఆనాటి రోజులలో దేవునికి సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, దహన బలులు అర్పించడానికి సంవత్సరానికి ఒక్కసారి గిబియోనులో ఉన్న ఉన్నత స్థలముకు వెళ్ళేవారు. ఇంకా అక్కడికి వెళ్లకుండా ఇక్కడే దేవుడు తన ఆలయం కొరకు చూపించిన ఈ స్థలములోనే ఓర్నాను కళ్ళములో కట్టిన ఈ బలిపీఠం పైన బలులు సమర్పించుకోండి అన్నట్లుగా ప్రజలకు దావీదు తెలియపరిచాడు. ఈ మాటలు 1 దినవృత్తాంతం 22వ అధ్యాయంలో మనం చూడగలము. ఇక్కడ దావీదు రాజు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలారా, ఇంకా మీరు బలులర్పించడానికి గియోనులోని ఉన్నత స్థలమునకు వెళ్ళక్కర్లేదు, అంత దూరం ఇక్కడే చేసుకోండి అని అన్నట్లుగా దావీదు రాజు ప్రజలకు ఆజ్ఞాపించడం జరిగింది. దావీదు ఇంకా అదే స్థలంలోనే దేవాలయం కట్టించటానికి ఆనాటి నుండే దేవాలయం కట్టడానికి కావలసిన సామాగ్రిని, జనులను ఏర్పరచటం మొదలుపెట్టాడు. దావీదు రాజుకు బత్షెబనందు పుట్టిన సొలొమోను యవ్వనుడై ఉండగా అన్నీ సమకూర్చి ఆలయం నిర్మించడానికి సమస్తమును సిద్ధపరిచాడు. ఆలయ నిర్మాణం కొరకు దావీదు ఎనలేని సంపదను, రాగి, వెండి, ఇత్తడి, బంగారం, కలప అన్నీ కావలసినవన్నీ సమకూర్చి సొలొమోనుకు అప్పగించి ధర్మశాస్త్రమును బోధించి దేవుని విడనాడకు ఎడబాయకు అని దీవించి వృద్ధాప్యములో మరణించాడు. దేవుడు తన ఆలయాన్ని కట్టడానికి దావీదును నిరాకరించి తనకు ప్రియమైన సొలొమోనును కోరుకున్నాడు కనుక దావీదు మరణానంతరం సొలొమోను రాజైన తర్వాత యెరూషలేములో ఎలాంటి శత్రువులు రాకుండా, యుద్ధాలు జరగకుండా యెరూషలేములో దేవుడు శాంతి సమాధానం కలుగచేసి సొలొమోను ద్వారా దేవుని ఆలయం నిర్మాణం చేయించాడు. దావీదు రాజు ఆలయ నిర్మాణం కొరకు అన్నీ సిద్ధపరిచినందున సొలొమోను 7 సంవత్సరాలలో గొప్ప ఆలయమును కట్టించి సంపూర్తి చేశాడు. ఆ తరువాత సియోను అనే దావీదుపురములో ఉన్న యెహోవా మందసమును యెరూషలేములోని దేవాలయమునకు తీసుకుని రావటానికి రాజైన సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, గోత్రముల ప్రధానులను, వారి పితరుల కుటుంబములను పెద్దలను సమకూర్చి ఏతనీయము అనే 7వ మాసమునందు పండుగ కాలమున వీరందరూ కూడి రాగా యాజకులు యెహోవా మందసమును తీసుకుని వచ్చారు. ప్రత్యక్ష గుడారములో ఉన్న పరిశుద్ధ ఉపకరణములన్నీ కూడా యాజకులు, లెవీయులను తీసుకుని రాగా రాజైన సొలొమోను ఇశ్రాయేలు సమాజము వారును మందసము ముందర నిలవబడి లెక్కింప శక్యము కాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిన తరువాత యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని సొలొమోను కట్టించిన దేవాలయములోని గర్భాలయమునందు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద యాజకులు ఆ మందసమును ఉంచారు. సొలొమోను చేయించిన బంగారు కెరూబుల రెక్కలు మందసముపై చాపబడ్డాయి. యాజకులు మందసమును పరిశుద్ధ స్థలములో ఉంచినప్పుడు షకీనా మేఘము అంటే మహిమగల మేఘము యెహోవా మందిరమును కప్పినట్లుగా అయింది. అలాగా యెహోవా తేజో మహిమ దేవుని మందిరము నిండుకొనగా ఆ మేఘము యొక్క తేజో మహిమకు యాజకులు దేవునికి సేవ చేయటానికి కూడా మందిరములో నిలువలేకపోయారు. అది చూసిన సొలొమోను మహారాజు ఒక గొప్ప ప్రార్థన చేసి, ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలో నుండి యెహోవా తండ్రి మన పితరులను రప్పించినప్పుడు దేవుడు చేసిన నిబంధన అందులో ఉంది అని సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులు ఎత్తి గొప్ప ప్రార్థన చేసి ప్రజలందరినీ దీవించాడు. సొలొమోను చేసిన ఈ గొప్ప ప్రార్థన 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22 నుండి 9వ అధ్యాయం వరకు సొలొమోను దేవునికి చేసిన ఆ గొప్ప విజ్ఞాపన ప్రార్థన వ్రాయబడి ఉంటుందండి. ఈ విధంగా
మోరియా కొండ అనే పర్వతం పైన ఈ దైవిక సంఘటనలు జరిగాయి. అయితే సొలొమోను ఏ కాలంలో ఆలయ నిర్మాణం కొనసాగించి పూర్తి చేశాడంటే, పూర్వములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి మోషే ద్వారా విడుదల పొందుకొని వాగ్దాన భూమి అయిన కానానుకు చేరిన 485 సంవత్సరములో సొలొమోన్ మహారాజు రాజైన 4వ సంవత్సరంలో కట్టనారంభించి 7 సంవత్సరాలలో దేవాలయమును సంపూర్తి చేశాడు. ఈ మాటలు 1 రాజుల గ్రంథములో 6వ అధ్యాయములు 1 నుండి 3 వరకు చూస్తామండి. ఆ విధంగా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆ కొండపై ఉన్న ఓర్నాను కళ్ళము అనే ఆ పొలమునందు దేవుని చిత్తము చొప్పున యెరూషలేములోని దేవాలయం సొలొమోన్ మహారాజు ద్వారా కట్టబడింది. మోరియా కొండపై కట్టబడింది. అందుకే ఈ మోరియా కొండ అనే ఈ పర్వతాన్ని ప్రపంచ ప్రజలందరూ దేవుని మహిమాన్వితమైన కొండ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంతవరకు మనం వినిన ఈ మాటలను బట్టి దేవుడు ఇస్సాకును దహన బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటానికి ఒక బలిపీఠము కట్టాడు. అదే ప్రాంతంలోనే యెబూసీయుడైన ఓర్నాను పొలము ఉంది. ఆ పొలములోనే దేవుని దూత నిలబడి ఉండటం దావీదు చూసినందున ఇదే దేవుని ఆలయ నిర్మాణం జరిగే స్థలము అని దావీదు గ్రహించి ఆ స్థలములోనే ఒక బలిపీఠం కట్టి దహన బలులు అర్పించిన ఆ ప్రదేశంలోనే సొలొమోను దేవుని ఆలయాన్ని కట్టించాడు. ఈ ఆధ్యాత్మికమైన దైవ సంఘటనలన్నీ కూడా మోరియా కొండ అనే పర్వతంపైనే జరిగాయి. ఈ పర్వతం యెరూషలేములో ఉంది. 4వ దైవ సంఘటన ఆ పర్వతం పైన ఉన్న గొల్గొతా కొండపైన యేసుక్రీస్తుని 42 తరాల క్రిందట సిలువ వేయబడి మరణించిన తరువాత పాతి పెట్టబడిన 3వ రోజు ప్రొద్దున మరణాన్ని ఓడించి మృత్యుంజయుడై పునరుత్థానుడై నిలిచాడు. అయితే ప్రభువు సిలువ మోరియా పర్వతంపై జరిగింది, కానీ పునరుత్థానము వేరే ప్రదేశంలో ఒక తోటలో జరిగింది. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే, కొండపై పొలం ఏంటి అని అనుకుంటారు తెలియని వారు. మనం భూమిపై పంటలు ఎలా పండించుకుంటామో అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలామంది కొన్ని దేశాలలో వారి దేశాలలో ఉన్న కొండలపైనే వారికి తగినంత పంటలను పండించుకుంటూ ఉంటారు. అలాగే ఓర్నాను గోధుమల పంటను పండించుకున్నాడు మోరియా కొండపై. ఇంతవరకు మనం మోరియా కొండపై జరిగిన ఇస్సాకు బలియాగమును గురించి, దావీదు రాజు యెబూసీయుడైన ఓర్నాను అనే అరౌనా దగ్గర మోరియా పర్వతంపై ఉన్న పొలమును ఎందుకు కొన్నాడు, ఎంతకు కొన్నాడు, ఎందుకు ఆ కొండపైనే ఉన్న పొలమును కొనవలసి వచ్చింది అన్న విషయాలను అన్నింటినీ మనం వివరంగా తెలుసుకున్నాము. అయితే 4వ సంఘటన అయిన యేసుని శిలువ యాగమును గురించి పలుమార్లు మనం విని ఉంటాం కనుక ఆ దైవ సంఘటన గురించి మనం సంభాషించుకోవటం లేదండి. ఇంతవరకు మనం అతి పరిశుద్ధ స్థలముగా చెప్పబడుతున్న మహిమాన్వితమైన ఈ మోరియా పర్వతముపై జరిగిన సంఘటనలను మనం ధ్యానం చేశామండి. ఇప్పుడు ప్రస్తుతం అదే మోరియా పర్వతముపై కట్టబడిన ఒక మసీదుని బట్టి జరుగుతున్న వివాదం గురించి తెలుసుకుందామండి. ఆనాటి కాలంలో మోరియా పర్వతముపై సొలొమోన్ మహారాజు కట్టించిన మందిరం ఉన్న స్థలంలో ఇప్పుడు డోమ్ ఆఫ్ ది రాక్ అనే మసీదు కట్టబడి ఉందండి. అది ఎలాగా కట్టబడింది అనే దాని గురించి 2 మాటలు సంభాషించుకుందాం. ఇస్లామిక్ ప్రవక్తగా చెప్పబడుతున్న మహమ్మద్ ప్రవక్త గారైన మామగారు ఉమర్ గారు కట్టించారు. ఎలాగంటే ఆనాడు రోమా అధిపతుల అధీనములో ఉన్న ఆ ప్రదేశమును ఉమర్ గారు తన సైన్యముతో వారిపై తిరుగుబాటు చేసి ఆ మందిర ప్రదేశమును స్వాధీనపరుచుకొని ఉమర్ నాయకత్వంలో అక్కడ ఒక మసీదును నిర్మించారు. ఆ మసీదునే డోమ్ ఆఫ్ ది రాక్ అని, అల్ అక్సా మసీద్ అని పిలుస్తారు. ముస్లిమ్స్ అలాగా వారు ఆనాడు యెరూషలేమును ఆక్రమించిన తరువాత ఆ ప్రదేశం వారికి పవిత్ర స్థలంగా మారింది. ఎలాగంటే మహమ్మద్ ప్రవక్త గారు ఆ మోరియా కొండపై అదే స్థలము నుండే ఆయన పరలోకమునికి ఎత్తించాడని వారి నమ్మకం. అలాగే యూదులకు కూడా ఆ మోరియా కొండపై ఆనాడు సొలొమోన్ కట్టించిన అదే మందిరమును యూదులు అతి పవిత్రంగా భావిస్తారు. ఆ మోరియా పర్వతము వారికి అతి పరిశుద్ధ స్థలముగా భావిస్తారు కనుక వారు మోరియా పర్వతంపైకి అంతగా ఎక్కరు. ఎందుకంటే అబ్రహాము కాలంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన స్థలము కనుక యూదులకు ఆ ప్రదేశం సందర్శించడానికి కూడా చాలా భయపడతారు. మహమ్మద్ మామగారైన ఉమర్ ఆనాడు అబ్రహాం కట్టిన బలిపీఠము దగ్గరే దావీదు దేవుని మందిర నిర్మాణానికి ముందు అదే స్థలంలో ఒక బలిపీఠం కట్టాడు.
అక్కడే సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. అలాగా జరుగుతున్న కాలంలో ఇశ్రాయేలు వారు దేవునికి అవిధేయులైనందున దేవుడు వారిని శత్రురాజులకు అప్పగించాడు. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి యెరూషలేంపై దండెత్తి దేవాలయాన్ని పడగొట్టి సంపదనంతను దోచుకొని దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తరువాత హేరోదు రాజు ఆ మందిరాన్ని కట్టించాడు. మరలా కొంతకాలానికే రోమా చక్రవర్తి దండెత్తి వచ్చి ఆలయాన్ని కూడా ధ్వంసం చేశాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆనాటి నెబుకద్నెజరు రాజు ఆలయాన్ని ధ్వంసం చేసిన ఒక గోడను మాత్రం మిగిల్చిపోయాడు. అదే గోడను ఉంచి హేరోదు రాజు ఆలయం కట్టించాడు. ఆ తర్వాత వచ్చిన రోమన్ చక్రవర్తి ఆలయం కూల్చిన ఆ గోడను మాత్రం కావాలని అలాగే ఉంచాడు. ఈ గోడను చూస్తూ యూదులు దుఃఖపడాలని ఆనాడు సొలొమోను కట్టించిన మందిర నిర్మాణంలో మిగిలిన ఒక్క గోడను కూల్చకుండా వదిలివేశాడు. ఆనాటి రోమా చక్రవర్తి అనుకున్న విధంగానే యూదులు ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆ గోడను పట్టుకొని ఏడుస్తూ, అయ్యో మాకు దేవుని మందిరం లేకపోయినే అని వారు ప్రార్థిస్తూ ఎంతగానో దుఃఖిస్తారు. అలాగా వారి ప్రార్థనా విన్నపాలు ఒక కాగితంపై వ్రాసి ఆ గోడ సందులలో ఉంచుతూ ఉంటారు. ఇదంతా కూడా ఈనాటికి మనం యూట్యూబ్లో చూడవచ్చండి. వీపింగ్ వాల్ ఇన్ యెరూషలేం అని సెర్చ్ చేస్తే మనం అంతా చూడగలుగుతాము. కానీ దావీదు గారు దేవుని మందిర నిర్మాణం కొరకు బలిపీఠం కట్టడానికి గాను ఆ కొండ ప్రాంతంలో అదే స్థలంలో వ్యవసాయం చేసుకుంటున్న ఓర్నాను అనే అరౌనా గారి పొలమును వెలయిచ్చి కొని దావీదు స్వాధీనం చేసుకున్నాడు. అదే స్థలంలోనే ఉమర్ గారు మసీదు కట్టి అలక్సా మసీదు అని పేరు పెట్టాడు. ఆ ప్రాంతము అతి పరిశుద్ధ స్థలముగా యూదులకు ముస్లింలు భావిస్తారు. కనుక వారు యూదులు ఆ ప్రాంతానికి వెళ్ళాలన్నా భయపడతారు. ఇది అంతా ఇప్పుడు ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, ఈ సంఘటన మోరియా కొండపై కట్టబడిన ఈ మసీదుని గురించి ముస్లిమ్స్కు యూదులకు ఒక వివాదం జరుగుతుంది కనుక, ఈ వివాదం మోరియా పర్వతంపైనే జరుగుతుంది కనుక ఈ పర్వతం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ప్రస్తుతానికి ఆ కొండపై ఈ వివాదం జరుగుతుంది అని మనం తెలుసుకుంటానికి ఈ మాటలు చెప్పుకుంటున్నామండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ మక్కా తర్వాత ఉమర్ గారు కట్టించిన అల్ అక్సా ఈ మసీదుని మక్కా తర్వాత గొప్ప పుణ్యక్షేత్రంగా భావిస్తారు. అయితే మరి లేఖనాల ప్రకారం యూదులు 3వ మందిర నిర్మాణాన్ని జరిగించాలి అంటే అదే స్థలంలో అల్ అక్సా మసీదు నిర్మించబడి ఉంది. అలాగా మోరియా పర్వతంపై ఉన్న ఈ మందిర నిర్మాణం స్థలం ఒక పెద్ద వివాదంగా మారింది కనుక రాబో కాలంలో ఏం జరుగుతుంది అనేది దేవుడే నిర్ణయిస్తాడు. కనుక అంతవరకు మనం వేచి చూడాల్సిన వారమై ఉన్నామండి. అయితే యెరూషలేం మందిర నిర్మాణం కొరకు, యెరూషలేం క్షేమం కొరకు మనం ప్రార్థించవలసి ఉందండి. ఈ విధంగానే పూర్వంలో అబ్రహాం గారు తన భార్య అయిన శారా మరణించినప్పుడు అబ్రహాము వాగ్దాన భూమిలో పరదేశిగానే నివసించాడు. అలాగా శారాను పాతిపెట్టడానికి ఎక్కడా స్థలం లేనందున 40 వెండి నాణేలకు ఏఫ్రోను పొలమును, ఆ పొలంలో ఉన్న ఒక గుహను వెలయిచ్చి కొని దానిని తన స్వాస్థ్యంగా పొందుకున్నాడు. ఆ గుహనే మక్పేలా గుహ అంటారు. ఆ గుహలో దేవుడు మొదటిగా సృజించిన ఆదాము అవ్వలను వారి మరణానంతరము దేవుడు మక్పేలా గుహలోనే దేవుడు వారిద్దరిని పాతి పెట్టాడు అని చరిత్ర చెప్తుంది. అదే గుహను అబ్రహాం గారు స్వాస్థ్యముగా కొనుక్కొని ఆ గుహలోనే శారాను సమాధి చేశాడు. ఆ తర్వాత అబ్రహామును ఇస్సాకు, ఇష్మాయిల్ కలిసి ఆ గుహలోనే అబ్రహాం గారిని సమాధి చేశారు. ఆ తర్వాత ఇస్సాకు, రిబ్కా, లేయా, యాకోబు, ఐగుప్తులో మరణించిన యోసేపు ఎముకలను కూడా తీసుకుని వచ్చి అదే మక్పేలా గుహలో సమాధి చేశారు. ఇది చరిత్రలో వ్రాయబడటమే కాకుండా మనం కూడా ఇప్పుడు చూడవచ్చండి. ఎలాగంటే మక్పేలా కేవ్ బరియల్ టూర్ ఇన్ యెరూషలేం అని మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అందరి సమాధుల పేర్లు చక్కగా వ్రాయబడి ఉంటాయి. ఈ మాట ఇప్పుడు ఎందుకు ముచ్చటించుకుంటున్నాము అంటే, ఈ స్థలమును గురించి కూడా ముస్లిమ్స్కు, యూదులకు మాది అంటే మాది అని ఒక వివాదం జరుగుతుందండి. అయినా అబ్రహాం గారు ఆనాడు కొన్న స్థలమును వాళ్ళది ఎలాగవుతుందండి? అయితే ఈ స్థలము మోరియా పర్వతమునకు సంబంధించింది కాదండి, ఇది యోఫ్రోన్ ఫలమునకు సంబంధించింది. అలాగా పూర్వము అబ్రహాం గారు కొన్న మక్పేలా గుహ, దావీదు గారు దేవుని మందిర నిర్మాణం కొరకు కొన్న అరౌనా అనే ఓర్నాను పొలము వెలయిచ్చి కొన్నారు వీరిద్దరూ కూడా.
ఈ 2 స్థలాలను బట్టి యెరూషలేములో యూదులకు ముస్లిమ్స్కు వివాదం జరుగుతూనే ఉంటుంది. అబ్రహాము దావీదు గారు కొన్న స్థలాలు వారివి ఎలాగవుతాయండి? ఈ వివాదం కూడా కాలమే నిర్ణయిస్తుంది. కానీ మనం కనుక వెళితే అన్నీ చూడటానికి గాను ఇస్రాయేల్ గవర్నమెంట్ వారు అనుమతి ఇస్తారు. కనుక మనం యెరూషలేము వెళ్తే ఇవన్నీ మనం చూడగలుగుతాము. తరువాత భాగంగా కర్మెల్ కొండను గురించి మనం ధ్యానం చేద్దామండి. ఈ మాటలు విన్న వారందరికీ ఒక మనవి చేసుకుంటున్నానండి. అదేమిటంటే, ఈ మెసేజ్ పోయిన ఆదివారం పెట్టాల్సింది పోయి దీనికి బదులుగా పొరపాటున హూ ఆర్ ద ప్రాఫిట్స్ అనే మెసేజ్ పెట్టాము. అది పొరపాటు జరిగింది. మౌంట్ మోరియా మెసేజ్ పార్ట్ 2 ఇదండి. ఇది వచ్చే ఆదివారం ఉంటుంది. ఇప్పుడు పెడుతున్నాము. దీని తర్వాత కర్మెల్ పర్వతాన్ని గురించి మనం ధ్యానం చేద్దామండి. చేసిన పొరపాటుకి చాలా బాధపడ్డానండి. ఎందుకంటే మౌంట్ మోరియా మెసేజ్ పార్ట్ 2 అని పెట్టి హూ ఆర్ ద ప్రాఫిట్స్ అనే మెసేజ్ పెట్టి మౌంట్ మోరియా మెసేజ్ 2 అని పెట్టాము. అది ఎలాగా పొరపాటు జరిగింది అనేది తెలియలేదమ్మా నాకు. ఇప్పుడు నేను ఏంటంటే అరే ఇలా జరిగింది ఏంటని చెప్పి వెంటనే ఈ మెసేజ్లో నేను మనం చేసుకుంటున్నాను అనమాట. ఈ తర్వాత ఇప్పుడు అప్లోడ్ అవుద్ది కనుక వచ్చే ఆదివారం అందుకు